హలో అండి. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాకముందే అంటే మీ పీరియడ్ అనేది మిస్ అవ్వకముందే ప్రెగ్నెన్సీస్ని మేము గుర్తించవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. ఐఎమ్ డాక్టర్ శ్రీలలిత, గైనకాలజిస్ట్, హెచ్సిసి హాస్పిటల్, మైదుకూరు. అవునండి, నిజమే. ఖచ్చితంగా మనం యూపీటీ అనేది పాజిటివ్ రాకముందే కొన్ని లక్షణాల ద్వారా ప్రెగ్నెన్సీస్ని గుర్తించవచ్చు. అవి ఏంటి అంటే ఓవులేషన్ తర్వాత ఇంప్లాంటేషన్ టైము, దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కానీ హెచ్సిజి హార్మోన్ కానీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయండి. అవేంటి అంటే ఈజీ టైట్నెస్, అంటే త్వరగా అలసిపోవడము. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల హైపోటెన్షన్ అనేది వచ్చి వీళ్ళకి కాస్త ఈజీ టైట్నెస్ అనేది ఉంటుంది. ఇంకా సెన్సిటివిటీ టు స్మెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడము. ఇంకా ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల బ్రెస్ట్ హెవీనెస్ అయిపోయి సోర్నెస్ ఎక్కువ అవ్వడం, అంటే కాస్త టచ్ అవ్వగానే పెయిన్ అనేది ఎక్కువ ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ఇంటెస్టినల్ మూమెంట్స్ అనేవి తక్కువ అవ్వడం వల్ల బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉండడం కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఈ ఇండైజెషన్, సరిగ్గా ఫుడ్ అరగకపోవడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. పీరియడ్ మిస్ అయ్యే ఒక 7 days బిఫోర్ ఇంప్లాంటేషన్ జరిగే టైం అండి. అంటే ఈ టైంలో ఎంబ్రియో అనేది ఫామ్ అయ్యి గర్భసంచి లేయర్కి మంచిగా అతుక్కుంటుంది. ఆ ఇంప్లాంటేషన్ జరిగే టైంలో కొంతమందికి వెజైనల్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది. సో అదే టైంలో కాస్త మైల్డ్ క్రాంప్స్ కూడా ఫీల్ అవ్వచ్చు. ఇంకా పీరియడ్ మిస్ అయ్యి ఒక 2-3 days ముందు ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది కాస్త థిక్ క్రీమీగా ఉండడం కానీ, ఇంకా ఇంక్రీజ్ అయిన యూట్రస్ అనేది ఈ బ్లాడర్ మీద ప్రెషర్ పడడం వల్ల, ప్లస్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కాస్త ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ సిమ్టమ్సే కాకుండా కాస్త మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కనుక ఉన్నాయి అంటే మీ పీరియడ్ మిస్ అయిన వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. సో ఈ సిమ్టమ్స్ మాకేమీ లేవు, సో మాకు ప్రెగ్నెన్సీ ఉండదా అని అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఇది ఓన్లీ 40% మెంబర్స్కి మాత్రమే ఈ సిమ్టమ్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.